హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. రంగనాయకమ్మ గారు రచించిన కళ్ళు తెరిచిన సీత అనే యథార్థ గాథను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 13 వినేద్దామండి. రచించిన వారు రంగనాయకమ్మ గారు, చదివి వినిపించేది పద్మిని. శ్యామల తల్లి రాగానే ఇంటి పనులన్నీ తన చేతిలోకి తీసుకుంది. శ్యామలకి బాగా విశ్రాంతి దొరికింది. శ్యామల తల్లి ఇంటికి చేరిన రోజు ఆ సాయంత్రం అల్లుడు రాగానే కాఫీ తెచ్చి బల్ల మీద పెట్టి, వేడిగా ఉంది, జాగ్రత్త బాబు, చూడు పంచదార సరిపోయిందో లేదో, చాలకపోతే తెస్తాను అని అక్కడే నిలబడింది. అల్లుడు అక్కర్లేదు, కాఫీ తాగేసే వచ్చాను అన్నాడు. పోనీ ఇంకోసారి తాగు, ఎలా ఉందో చూడు, కాఫీకేముంది, ఎన్నిసార్లైనా తాగొచ్చు అంది. నీకు కాకరకాయ ఇష్టమని 4 కిలోలు తెచ్చాను, ఈ పూటకి కాకరకాయ వేపుడే చేశాను అంది మళ్ళీ. వద్దు, నా కోసం ఏమీ చేయకండి, నేను ఇంట్లో తినను, పోనీ రేపు తిందు గాని. వద్దు, నా కోసం అక్కర్లేదు అంటూ కాఫీ కూడా ముట్టుకోకుండా పైకి వెళ్ళిపోయాడు అల్లుడు. తర్వాత తల్లితో శ్యామల, ఎందుకు అతన్ని ఎంత బతిమాలుతున్నావు అంది. బతిమాలడమా పాడా, నువ్వు ఎలాగా తెంపుకునే కూర్చున్నావు, ఇవాళ కాకపోతే రేపైనా మన దారిన మనం పోతాం, ఎందుకు వచ్చిన గోలా కొంపలో, నా తప్పు లేకుండా చేసుకుని పోతాను అంది తల్లి. కూరగాయలు కూడా తెచ్చావా? అమ్మో, అది చాలా నేరం, వాళ్ళు ఎలా చెక్ చేయకుండా వదిలారు, అది బయటపడితే జైలే. నిజంగానా? నాకేం తెలుసు, భలే పని చేశావు, జైల్లో కూర్చునేదానివి పాటికి. 7 సార్లే, మన కూరగాయలు ఎంత కమ్మగా ఉంటాయో తిని చూస్తే వీళ్ళు వదులుతారా, ఇంకా ఇంకా తెమ్మంటారు. శ్యామల నవ్వి, గండం గడిచిందిలే, నాకు వంకాయ పచ్చడి చేసి పెట్టమ్మా, తినాలని ఉంది. వాక్కాయలు కూడా తెచ్చావా? పచ్చివి ఇప్పుడెలా దొరుకుతాయి, ఎప్పుడో ఎండబెట్టినవే వాక్కాయ ఉరుగులు తెచ్చాను, రేపు వాక్కాయ పప్పు వండు. రేపు దాకా ఎందుకు, ఇప్పుడే వండుతాను. ఇతను నిజంగా తినడంటావా? తిన్నా తినకపోయినా నువ్వు అడుగుతూ ఉండమ్మా. 4 రోజుల దాకా అల్లుడు ఇంట్లో అత్తగారి వంట తినలేదు, తాగలేదు. వంకాయ పచ్చడి, వాక్కాయ పప్పు పోగొట్టుకున్నాడు. అయినా అత్తగారు వదిలిపెట్టలేదు. పూట పూట దోశలు, ఇడ్లీలో, ఉప్మాలో, పులిహోరలో ప్లేట్లో దగ్గర పెడుతూనే ఉంది. 5వ రోజు నుంచి ప్లేట్లన్నీ దగ్గరికి లాక్కోవడం మొదలుపెట్టాడు. గర్భవతులకు వైద్యం చేసే డాక్టర్ అమ్మ గర్భవతుల భర్తల్ని కూడా ఆసుపత్రులకు పిలిచి చాలా బోధనలు చేసింది. గర్భవతుల బాధలు భర్తలు అర్థం చేసుకోవాలంది. పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాలంది. ఆ భర్తలందరి పొట్టలకి 8 కిలోల బరువులున్న సంచులు కట్టించి, చూడండి గర్భవతులు ఎలా బరువు మోస్తారో అంది. నిజానికి అదో బిజినెస్ వ్యవహారం, దానికి కూడా ఫీజులు లాగాలని. శివరాం కూడా ట్రైనింగ్ క్లాసులకి వెళ్ళాడు. అది అయిపోయేదాకా నిప్పుల మీద నుంచుని అక్కడే ఆ బరువంతా దులిపేసుకుని ఇంటికొచ్చి తన రూంలోకి పోయాడు. ఫీజులు చెల్లించక తప్పలేదు. ప్రసవ సమయంలో ఆ స్త్రీ భర్త కూడా గదిలో ఉండి అదంతా చూస్తే తన భార్య ఎలా ఇబ్బంది పడిందో భర్తకి తెలుస్తుందని అమెరికా ఆసుపత్రుల వాళ్ళు కొత్త సిద్ధాంతం కనిపెట్టారు. శ్యామల ప్రసవానికి ముందు చెకింగ్లకు వెళ్ళినప్పుడల్లా నర్సుల ద్వారా సంగతి వినేది. దానికి శ్యామల చాలా వ్యతిరేకిస్తూ, నాకు అలా ఇష్టం లేదు, నేను అలా ఒప్పుకోను, నా విషయంలో అలా చేయకండి అని ప్రతిసారి గుర్తు పెట్టుకుని చెప్పేది. చివరికి ఆ సమయం వచ్చినప్పుడు కూడా స్ట్రెచ్చర్ మీద లేబర్ రూమ్లోకి వెళ్ళాక డాక్టర్ అమ్మతో, అతను ఇక్కడికి రాకూడదు, అతన్ని పిలవకండి, చాలాసార్లు చెప్పాను మీకు అంది. ఆ డాక్టర్ అమ్మ ఇండియా మనిషే, తెలుగు మనిషే, హైదరాబాద్ మనిషే, శ్యామలతో చనువుగానే మాట్లాడుతుంది. శ్యామల మాటలకి ఆమె నవ్వింది. అన్నిసార్లు చెబుతావెందుకు, అతను నీకు పరాపురుషుడా, అతను చూస్తే నీ కష్టం అతనికి తెలుస్తుంది అంది. లేదు లేదు, అతను పరపురుషుడు కాకపోయినా ఇక్కడ ఉండకూడదు, ఇదంతా రహస్యంగా నా సొంత విషయంగా ప్రైవసీతో జరిగితేనే బాగుంటుంది నాకు. అసలు డాక్టరు నర్సులు కూడా ఇక్కడ ఉండకూడదు, ఎవరూ చూడకుండా నాకు జరగాలి. అసలు నేను కూడా ఉండకూడదండి ఈ గదిలో, నాకు తెలియకుండా నాకు బిడ్డ పుట్టాలి, అలా చెయ్యండి, నాకు బాగుంటుంది అంది శ్యామల. డాక్టర్ అమ్మ బాగా నవ్వింది. ఆమె ఇంగ్లీష్లో నర్సులకు చెప్తే వాళ్ళు నవ్వారు. డాక్టర్ అమ్మ శ్యామలకి ఇంజెక్షన్ ఇస్తూ, అయితే మేం కూడా ఉండొద్దా, మనుషులందరినీ వెళ్ళిపోమంటావా అంది. నేను కూడా ఉండొద్దు, నన్ను కూడా మీతో బయటకు తీసుకువెళ్ళండి. నీలాగే మొన్న ఒక ఆవిడ గట్టిగా వాదించింది, భర్త ఎక్కడికి రాకూడదంది. ఇదంతా చూస్తే భార్యాభర్తల సంబంధంలో అందమే పోతుంది అంది. ఆమె నీలాగా మనుషులు కూడా వెళ్ళిపోమనలేదులే, మనుషుల్ని ఉండనిచ్చింది. శ్యామల మత్తులోకి పోతున్నట్టు అయ్యింది. శ్యామల,
నువ్వు ఇలా అంటున్నావు కానీ చాలామంది లేడీస్ ఇదంతా భర్తలు చూడాలని అంటారు. ఇదంతా డెవలప్మెంట్ అంటారు. ఇది రూల్ కాదు. భార్యలు ఇష్టపడితేనే భర్తల్ని పిలుస్తాం. వద్దొద్దు, నాకు ఇష్టం లేదు అంది శ్యామల మళ్ళీ. అలాగే నీకు ఇష్టం లేకపోతే జరగదు అని డాక్టర్ అమ్మ హామీ ఇచ్చింది. ఆ చర్చ తర్వాతే శ్యామలకి కొడుకు పుట్టాడు. కానీ అంతసేపు డాక్టరు, ముగ్గురు నర్సులు అక్కడే ఉండాల్సి వచ్చింది. అంతేకాదు శ్యామల కూడా అక్కడే ఉండాల్సి వచ్చింది. తర్వాత నర్సులు శ్యామలతో హాస్యంగా, బాబు పుట్టినప్పుడు మీరు కూడా ఇక్కడే ఉండిపోయారు మేడం అనేవారు. శ్యామల నవ్వేది. అవును, అది కూడా నాకు ఇష్టం లేదు, అది జరగకుండా మీరు చేయలేకపోయారు అనేది. నర్సులు మళ్ళీ నవ్వేవారు. ఆసుపత్రి వాళ్ళు పిల్లాడి పేరు అడిగితే గౌతమ్ అని చెప్పింది శ్యామల. గౌతమ్ బాబా అని చెప్పాడు తండ్రి. తర్వాత సంతకాల ప్రసక్తి రాలేదు. మరి పిల్లాడిని ఇంటికి తెచ్చిన తర్వాత పిల్లాడి తండ్రి నేనే నీళ్లు పోస్తాను అని పిల్లాడిని తన బాత్రూంలోకి తీసుకుపోతుంటే 6 నెలల నుంచి ఆ గదిలోకి తొంగి చూడని శ్యామల వెనకాల పరిగెత్తింది. అప్పటికే అతను పిల్లాడిని ఒక రెక్కతో పట్టుకుని ఇంకో రెక్కతో పిల్లాడి మీద వేడినీళ్లు గుమ్మరిస్తున్నాడు. శ్యామల పెద్ద అరుపుతో కోపంగా నీళ్లతో ముద్దైపోయి గుక్కపట్టి ఏడుస్తున్న పిల్లాడిని తన చేతుల్లోకి లాక్కుని గుండెలకు అదుముకుని తెచ్చి తల్లికి అబ్బచెప్పింది. పిల్లాడి తండ్రి వెనకాల అంగలతో వచ్చి అత్తగారితో, పిల్లలకి నీళ్లు పోయడం వచ్చా మీకు అన్నాడు. అత్తగారికి ఎంత కోపం వచ్చిందంటే అల్లుణ్ణి చెల్లును చెంప మీద కొడదామా అనిపించింది. అతని వైపు ముఖం కూడా తిప్పకుండా, వచ్చు, ఆడవాళ్ళందరికీ వస్తుంది అని శాంతంగా చెప్పి పిల్లాడిని అందుకుని నీళ్లు పోయడానికి తీసుకుని వెళ్ళింది. పిల్లాడి తండ్రి పిల్లల పెంపకంలో తను కూడా భాగం పంచుకున్నాననుకుంటూ, డాక్టర్ అమ్మ చెప్పినట్టే చేశాననుకుంటూ తన గదిలోకి పోయాడు. శ్యామల పూర్తిగా పిల్లవాడి పెంపకంలో మునిగిపోయింది. ఇక తన బాధ్యత అంతే అదే అని నిర్ణయించుకుంది. 1 నెల సెలవు తర్వాత శ్యామల మళ్ళీ ఆఫీస్ పనిలోకి పోవడం మొదలుపెట్టింది. ఆ సెలవు కాలానికి జీతం రాదు. పిల్లాడి కోసం ఒక మంచం, ఉయ్యాల, బోలెడు డైపర్లు, పక్క బట్టలు, మందులు, లోషన్లు ఎన్నో కొనవలసి వచ్చింది. ఆసుపత్రి బిల్లులు అన్నీ కావు. పిల్లాడికి సునీతి కూడా చేశారు ఆసుపత్రి వాళ్ళు. అది మంచిదన్నారు, అది చాలా అవసరం అన్నారు. దానికి $2,500 బిల్లులు ఇంకా వస్తూనే ఉన్నాయి. అప్పుడప్పుడు ఆసుపత్రి నుంచి, జాయింట్ అకౌంట్ నుంచి తీసి పెట్టిందే కాక తన పర్సనల్ అకౌంట్ నుంచి తీసి చాలా పెట్టింది శ్యామల. ఆసుపత్రి నుంచి ఒక బిల్లు వచ్చినప్పుడు దాన్ని తండ్రి తీసుకున్నాడంటే దాన్ని భోజనాల టేబుల్ మీద అందరికీ కనబడేలాగా పెడతాడు. అది శ్యామల కంటబడి తీరుతుంది. వెంటనే ఆ బిల్లు చెల్లిస్తుంది. పిల్లాడి ఖర్చులో నువ్వు సగం నేను సగం అనే ఊహ శ్యామల భరించలేదు. పిల్లాడి తండ్రికైతే అంతా నువ్వే కట్టు అనే ఆలోచన ఉన్నట్టే తేలుతుంది ఖర్చు వచ్చినప్పుడల్లా. అదే నిజమైతే అది అతని నీచత్వం. దానికి తను బాధ్యురాలు కాదు. అతను అప్పుడప్పుడు పిల్లాడిని తీసుకుని పోయి తన గదిలో తన పక్క మీద పెట్టుకుని 1 గంటలోగా తెచ్చి వాడు ఉయ్యాల్లో పడుకోబెడతాడు. బిడ్డని ప్రేమతో పెంచుతున్నాను అనుకుంటాడు. ఆ పిల్లాడికి ఇంట్లో అమ్మమ్మ మాటలు తప్ప రెండో కంఠం వినపడదు. తల్లి తండ్రి మాట్లాడుకోరు. శ్యామలతో తల్లి, వీడి దగ్గర టీవీ పెట్టు, ఆ మాటలన్నా వింటాడు, లేకపోతే మూగవాడవుతాడు అంటూ ఉండేది. మూగతనమే మంచిదమ్మా, మాటల్లో ఏముంది, మాటలన్నీ అబద్ధాలే అనేది శ్యామల. బాగానే ఉంది వైరాగ్యం అని విసుక్కునేది తల్లి. పిల్లాన్ని తీసుకుని ఇండియాకి వెళ్ళిపోవాలని, అక్కడే ఉద్యోగం చేసుకోవాలని ఆ ఆలోచన శ్యామలకి కొన్నిసార్లైనా వచ్చింది. కానీ పిల్లాన్ని తీసుకుని వెళ్ళాలంటే వాడికి వీసా కావాలి. దానికి తండ్రి అనుమతి కూడా కావాలి. కానీ అతన్ని అడిగి ప్రయోజనం లేదు, అది జరిగే పని కాదు. మనం మ్యూచువల్గా తేల్చుకునే సంగతి ఏమైంది, ఈ ఆలస్యం ఎందుకు అని శ్యామల శివరాంకి 2 సార్లు మెయిల్స్ రాసింది. రెండోసారి జవాబిచ్చాడు, నేను ఇప్పుడు బిజీగా ఉంటున్నాను, ఆ సంగతి చూడలేను, అంత టైం లేదు నాకు అని. శ్యామల ఒక లేడీ లాయర్తో మాట్లాడింది. ఆ లాయర్కి గంటకి $200 ఫీజు. నేను పిల్లాన్ని తీసుకుని వెళ్ళిపోవడం ఎలా సాధ్యం అని అడిగింది లాయర్ని. తండ్రి అంగీకరించి వదిలిపెడితే తప్ప సాధ్యం కాదు. విడాకులు పూర్తయిపోయిన తర్వాత కూడా పిల్లాడి మీద తండ్రికి హక్కులు ఉంటాయి. అతను తరచుగా పిల్లాడిని తీసుకుని వెళ్ళడానికి వీలుగా అతని ప్లేస్కి దగ్గరలోనే పిల్లాడిని ఉంచాలి. తండ్రి హక్కు అది. ఇద్దరూ మ్యూచువల్గా ఒక అంగీకారానికి వస్తే మీ ఇష్ట ప్రకారమే పిల్లాడిని ఏ దేశమైనా తీసుకుని వెళ్ళొచ్చు. మ్యూచువల్గా అయితే ఆస్తి సంగతి, పిల్లల సంగతి ఎలాగైనా నిర్ణయించుకోవచ్చు. అలా కాకపోతే అది సాధ్యం కాదు. ఇక్కడి చట్టాలు అలాంటివి. లాయరమ్మ ఇంకో సంగతి కూడా చెప్పింది.
నువ్వు కోర్టులో అతని నుంచి రక్షించమని చిన్న పిటిషన్ పెడితే వెంటనే కోర్టు అతన్ని ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోమ్మని చెప్పేస్తుంది. కాకపోతే 1-2 వారాలు టైం ఇచ్చి బయటికి వెళ్ళమంటుంది. అంటే ఆ ఇంటిని భార్యకి ఇచ్చేసినట్టు కాదు. తర్వాత ఇద్దరి ఆదాయాలు, జరిగిన ఖర్చులు, ఇంటి మీద ఉన్న అప్పులు అన్నీ లెక్క కడతారు. అప్పులు చెల్లించడానికి సిద్ధపడ్డ వాళ్ళు ఆస్తి తీసుకోవచ్చు. చివరికి మిగిలే ఆస్తిరే సమానం చేస్తారు. శ్యామల లాయరంతో 2.5 గంటలు మాట్లాడి $500 చెల్లించింది. నా పిల్లాడు నా ఒడిలో ఉంటే చాలు. ఈ అమెరికా ఖండాన్నంతా నాకు ఇచ్చేసినా నాకు అక్కర్లేదు. ఆస్తులు నాకెందుకు అని చెప్పి ఇంటికొచ్చింది. లాయరు చెప్పిందంతా తల్లికి చెబితే తల్లి కూడా విచారించింది. వీడు పుట్టక ముందే నువ్వు బయటపడితే ఎంత బాగుండేది. అప్పుడు వెళ్ళొద్దంటే విన్నావా అంది. అమ్మా, మొదట నేను అలాగే అనుకున్నాను కానీ ఇప్పుడు అలా అనిపించడం లేదు. వీడు కడుపులో ఉన్నప్పుడు అయ్యో ఇలా జరగకుండా ఉండాల్సింది అనుకున్నాను. అబోర్షన్ చేయించుకుంటే అని కూడా అనుకున్నాను. కానీ అమ్మా, వీడిని చూశాక ఇలా జరగకుండా ఉండాల్సింది అనుకోను. ఇలా జరగకపోతే ఏమయ్యేదాన్నో అనుకుంటాను. వీడు లేకుండా బ్రతకడం ఎందుకమ్మా? వీడు తెలిసాక కూడా అలా అనిపిస్తుందా? నిజం చెప్పు. వీడిని వదిలేసి అతనికి ఇచ్చేసి మనం ఉండగలమా? ఎందుకు ఉండలే? శుభ్రంగా ఉండొచ్చు. వాళ్ళ నాయనమ్మ పెంచుతుంది. వాళ్ళు నీళ్లు పోస్తారు, పాలు పోస్తారు, అన్నం పెడతారు, పెద్ద ఇంగ్లీష్ బడిలో చదివిస్తారు. వీడు డాక్టరో ఇంజనీరో అవుతాడు. నువ్వు చేసేదైనా అదే, ఎవరు చేసేదైనా అదే. కాదు, వాళ్ళు మృగాన్ని పెంచినట్టు పెంచుతారు. వీడి తండ్రి ఎలా ఉన్నాడు? వీడిని అలాంటి మూర్ఖుడిగా తయారు చేస్తారు. నేను అలా పెంచుతానా? అయినా పర్వాలేదు. వాళ్ళు తీసుకెళ్తే ఏ 10 ఏళ్లకో వాడికే తెలుస్తుంది తల్లి ఎక్కడో ఉందని. అప్పటి నుంచి వచ్చి నీ దగ్గరే ఉంటాడు. అమ్మో, ఆ 10 ఏళ్ళలో నేను ఎలా బతకాలి? సరే అయితే ఈ మనిషి దగ్గరే పడుండవు. అతనితో నాకేం సంబంధం? అతను మాత్రం ఇంకో పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడా? అతని తల్లి కొడుక్కి కొత్త పెళ్లి చేయాలని కొత్త సంబంధం కుదిర్చేస్తే ఉంటుంది పాటికి. ఈ ఇంటి నుంచి పోవలసి వస్తుందేమో అని కాస్త వెనకాడుతున్నట్లున్నాడు ఇతను. కోర్టులో ఒక్క ఫిర్యాదు చేస్తే 1 వారం రోజుల్లో ఖాళీ చేయమంటారట ఇంటిని. ఆ తర్వాత లెక్కలన్నీ చూశాకే పంపకాలు, పిల్లాడి పోషణ లెక్కలు చేస్తారట. ఆ గోలలన్నీ ఎందుకు? నా చిన్ని తండ్రిని, నా పిల్లాడిని నేనే పెంచుకోగలను. పిల్లాడిని అతనేం పట్టించుకుంటున్నాడు? నీ ఆస్తి వద్దు, నీ పోషణ వద్దు, పిల్లాడిని నాకు ఇచ్చేయి, కడుపులో పెట్టి పెంచుకుంటాను అంటాను. ఆస్తి వదిలేస్తే తప్పకుండా ఇచ్చేస్తాడు. ఎంతమంది మగాళ్ళని చూసామో అలాంటి వాళ్ళని. ఈ మగాడు అలాంటి వాడే అవ్వాలని ఇప్పుడు కోరుకుంటున్నాను. అప్పుడే లేచాడు పిల్లాడు. నన్ను ఎవరు పెంచుతారర్రా అంటూ. అమ్మమ్మే ముందు అటు పరిగెత్తింది. అమ్మమ్మకి పరుగులన్నీ మళ్ళీ అలవాటవుతున్నాయి. నన్ను ఎవరికో ఇచ్చేయమని చెప్తావా అంటూ పిల్లాడు అమ్మమ్మని కాళ్లతో 2 తన్నులు తన్నాడు. అమ్మమ్మ నవ్వి, బాగానే ఉన్నాయి నీ వేషాలు అని వాడిని తిట్టి వాడి బట్టలు మార్చింది. పిల్లాడికి 5 నెలలు నిండి అమ్మమ్మ ఇండియాకి తిరుగు ప్రయాణం అవుతుంటే శ్యామల ఇంటి దగ్గరలోనే ఒక డే కేర్ సెంటర్ని పట్టుకుంది. అమ్మమ్మ కూడా వారం రోజులు అక్కడే కూర్చుని పిల్లాడిని అక్కడ వాళ్ళకి కాస్త అలవాటు చేసింది. పిల్లాడిని వదిలేసి ఇండియాకి వెళ్ళిపోయేటప్పుడు అమ్మమ్మ బాగా ఏడుస్తూ, అన్నీ వదిలేయవే అతనికే, 1 పైసా కూడా తీసుకోకు, నీ బ్యాంకు పుస్తకంలో ఉన్నదంతా ఇచ్చేయి, పిల్లాడిని ఇస్తే చాలని అడుగు అని మళ్ళీ మళ్ళీ చెప్పి వెళ్ళింది. శ్యామల కథ అయిపోలేదు. ఎప్పటికైనా పిల్లాడిని ఎత్తుకుని ఇండియాలో విమానం దిగితే గాని శ్యామల కథ అయిపోదు. కానీ ఇప్పటికైతే అయిపోయింది. తల్లి వెళ్ళిపోయాక శ్యామల ఇంట్లో వంటలు తగ్గించేసింది. పిల్లాడికి తినిపించడానికే చేస్తుంది. తన ఆఫీస్ క్యాంటీన్లోనే తింటుంది చాలాసార్లు. పిల్లాడు నిద్రపోయి టైం దొరికితే 4 కూరలు వండి పెట్టేసుకుంటుంది. అతని వంట పని అతనిదే. ఒక్కోసారి బయట నుంచే ఒక నల్ల అతనో మెక్సికన్ అతను వచ్చి ఇల్లు శుభ్రం చేసి డబ్బు తీసుకుని వెళ్తాడు. జాయింట్ అకౌంట్లోంచి అతనికి చెల్లిస్తారు. ఒకప్పుడు నిద్రాహారాలు లేకుండా ప్రేమలేఖలు రాసిన యువతి ఆమె. అతను నిద్రాహారాలు లేకుండానే రాశాడో ఎలా రాశాడో కానీ అతను రాశాడు. నువ్వు లేకపోతే బతకలేనన్నాడు. ఆ ప్రియుడికి ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ప్రియురాలిని పలకరించడానికి ఒక్క మాట కూడా లేదు, ఒక్క ఊహ కూడా లేదు. అతని ఆలోచన బహుశా ఆమె పర్సనల్ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందో చూడాలని కావచ్చేమో. అతని ఊహలు శ్యామలకే తెలియవు. శ్యామల కొడుక్కి 1 ఏడాది నిండబోతుంది. బర్త్డే పార్టీ తగు కూడా రావచ్చేమో. శ్యామల అలాంటివేం అక్కర్లేదంటుంది. మరి అతనేమంటాడో? కోటికి ఎక్కితే పిల్లాన్ని ఇస్తారో లేదో, ఎలాంటి నిర్ణయాలు జరుగుతాయో అని
శ్యామల భయంతో ఇంకా ప్రయత్నాలు లేకుండా ఇంట్లోనే ఉంది. రెండో బెడ్రూమ్ని కూడా వదిలేసి పిల్లాడితో పైకి కిందకి తిరగడం కష్టమని తన పడకని కింద హాల్లోకే మార్చుకుంది. కింద కూడా ఒక బాత్రూమ్ ఉంది. తెల్లారగట్ల చీకటినే లేస్తుంది. పిల్లాడి పాల సీసాలు బాక్సులు అన్నీ కడుగుతుంది. వాడి కోసం ప్రత్యేక వంటలు చిన్న చిన్నవి చేస్తుంది. తన కోసం ఏదో ఒకటి. ఒక్కోసారి తనకి పిల్లాడికి ఒకే రకమే. వాడి కోసం 3 పాల సీసాల్లో పాలు నింపి పెట్టాలి. బాక్సులు సర్దాలి. వేరే బ్యాగ్లో కొన్ని డైపర్లు సర్దాలి. తన బాక్సులు కూడా సర్దుకుని వంటింట్లో నుంచి బయటపడుతుంది. తన స్నానం, తను తయారవడం ముగుస్తాయి. అప్పటికి 8 కావస్తుంది. అప్పటికే పిల్లాడు లేస్తే వాడి బట్టలన్నీ మారుస్తుంది. లేవకపోతే మార్చాల్సిన బట్టలు అక్కడే బల్ల మీద పెడుతుంది. ఇక అప్పుడు మెట్లెక్కి పైకి వెళ్ళి అతని బెడ్రూమ్ తలుపు మీద 2 వేళ్లతో చిన్న చిన్న శబ్దాలు చేస్తుంది. అతను లేచినట్టు తెలుస్తుంది. నేను వెళ్తున్నాను అని 2 మాటలే చెప్పి వెంటనే మెట్లు దిగి వచ్చేస్తుంది. అతన్ని శివ అని ముద్దుగా పిలవడం ఎప్పుడో ఆగింది. ఎప్పుడైనా నోట్లో నుంచి ఆ పిలుపు వచ్చేస్తే అది పాత అలవాటుతో అప్రయత్నంగానే జరుగుతుంది. కొత్త అలవాటు పాత అలవాటుని బాగానే అదిమి ఓడించింది. శ్యామల వేళ్ల శబ్దాలతో అతన్ని పిలిచాక 5 నిమిషాల్లో అతను కిందకి దిగిపోతున్నాడని రూఢి అయిన తర్వాత గ్యారేజ్లో నుంచి తన కారులో ఆఫీస్కి వెళ్ళిపోతుంది. అతను కిందకి దిగి పిల్లాడి కోసం తయారుగా ఉన్న టిఫిన్ వాడికి తినిపించడం చేసి సిద్ధంగా బల్ల మీద కనబడే బట్టలతో వాడి రాత్రి బట్టలు మార్చి వాడి బ్యాగ్ని వాడిని కారులో తీసుకుని వెళ్ళి 4 ఇళ్ల అవతల ఉన్న డే కేర్ సెంటర్లో దింపుతాడు. శ్యామల సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూ కావలిస్తే బియ్యాలు పప్పులు ఉప్పులు కొంటుంది. కేర్ సెంటర్ దగ్గరికి పిల్లాడిని ఎక్కించుకుంటుంది. ఇంటికి చేరాక పిల్లాడికి నీళ్లు పాలు వాడి బట్టలు ఉతుకుళ్ళు వంటింట్లో కాసిన్ని పనులు దాని శుభ్రాలు తను వాడుకునే హాలు శుభ్రాలు అన్నీ అయ్యాక పిల్లాడి తిండి పిల్లాడికి పెట్టి తన తిండి తను తిని అప్పటికి కాసేపు ఒక సోఫాలో చేరుతుంది. లేచిన తర్వాత విశ్రాంతి అనేది అదే. ఆ విశ్రాంతిని కూడా పిల్లాడు అల్లకల్లోలం చేసేస్తాడు. తల్లిని చేత్తో పుస్తకం పట్టుకొనివ్వడు. బంతి ఎక్కడికో విసిరి అది తెమ్మంటాడు. తెచ్చి ఇవ్వకపోతే పెద్ద శోకాలు. పిల్లాడితో ఆటలు విసుగులు అయ్యాక పక్కలు ఎక్కుతారు. అది శ్యామల రోజువారీ జీవితం. ఆ రాత్రి సమయాల్లో శివరాం ఇంట్లోనే ఉన్న అతను పైనే ఉంటాడు. కిందకి రాడు. చాలాసార్లు బయటే తింటాడు. వండుకుంటే వండుకుంటాడు. శ్యామల పొద్దున్న ఆఫీస్కి వెళ్ళే సమయానికి అతను కిందకే రాడు కాబట్టి ఒకరికొకరు కనబడరు. రాత్రిపూట అతను ఇంటికి వచ్చేటప్పటికి తల్లి కొడుకులు పడుకుని ఉంటారు. అప్పుడు కూడా ఇద్దరు ఒకరికొకరు కనబడరు. భార్య కొడుకులు పడుకున్న పడకల పక్క నుంచి అతను మెట్లెక్కి పైకి వెళ్ళిపోతాడు. బయట పని ఉంటే ఆ పడకల పక్క నుంచే మెట్లు దిగి కిందకి వెళ్ళిపోతాడు. ఇద్దరూ కూడా కొంచెం ఇంట్లో ఉండేది శని ఆదివారాల్లోనే. అప్పుడు కూడా ఇద్దరికీ మాటామంతి ఉండవు. 4 ఏళ్ల కిందట వేరే వేరే దేశాల్లో, ఆమె ఇండియాలోనో అతను అమెరికాలోనో ఉండి ఫోనును పట్టుకుంటే గంటలు అరగంటలు దాటిపోతేనే కానీ ఆగలేని వాళ్ళకి ఇప్పుడు ఒకే హాల్లో తిరిగేటప్పుడు కూడా మాటలతో అవసరం ఉండదు. ఎందుకు ఈ పరిస్థితి అని పరిశోధన మొదలు పెడితే ఆమె వాస్తుని ఒప్పుకోదు. గుళ్ళకు రమ్మంటే రాదు. మెళ్ళో గొలుసులు వేసుకోదు. మొహానికి బొట్టు రోజూ పెట్టుకోదు. తన జీతంలో నుంచి జాయింట్ అకౌంట్లో పెట్టవలసిన దాన్నే పెడుతుంది కానీ మిగతా దాన్ని భర్త చేతికి ఇవ్వదు. హైదరాబాద్లో తన కొన్న ఇంటిని భర్త పేరుకి మార్చదు. భర్త అనుమతి తీసుకోకుండానే స్వతంత్ర కార్యాలు చేస్తుంది. అలాంటి భార్యాభర్తల సంబంధం ఎందుకు? ఎన్నాళ్ళు? మాటలతో అవసరాలేముంటాయి? ఆ రకంగా సాగుతున్నది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 1.5 ఏడాది నిండుతుంది. ఎన్నాళ్ళు శ్యామల ఇలాగా అంటే ఎన్నాళ్ళు సాగితే అన్నాళ్ళు. అతను కొత్త పెళ్లి చేసుకోకుండా మానడు. అప్పుడు మ్యూచువల్గా జరుగుతుంది. పిల్లాన్ని నాకు వదిలేయడానికి ఒప్పుకుంటాడు. అప్పుడు బయటికి వెళ్ళిపోతాను. దానికోసమే చూస్తున్నాను అంటుంది. అతను నిన్నెప్పుడూ పలకరించడా శ్యామల? ఏదైనా బిల్లు చెల్లించినప్పుడు ఆ కాగితాలు తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పడేసినప్పుడు అది చూడు చాలా అయ్యింది కట్టాను అంటాడు. అది జాయింట్ అకౌంట్లో నుంచి కట్టేదే అయినా అది తను ఒక్కడే ఖర్చు పెట్టినట్టు అలా అంటాడు. అప్పుడు నువ్వేమంటావు? నేనేమీ అనను. ఆ బిల్లు చూస్తాను, అది నార్మల్ లెక్కే అని తెలుస్తుంది, ఊరుకుంటాను. నిన్న హఠాత్తుగా ఒక మాట అన్నాడు. నువ్వు ఇదివరకు నా ఇష్టం వచ్చినట్టు ఉండేదానివిగా, నీ ఇష్టం శివ, నీ ఇష్టం శివ అనేదానివిగా అన్నాడు. ఏం చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పాలి? అన్నిటికీ తన ఇష్టం ప్రకారమే నడవాలంటాడు. ఏ అనుభవంతో బుద్ధి రావడం లేదా మనిషికి? సరేలే, అప్పుడేమన్నావు? అతను అలా అంటే ఏమీ అనలేదు. ఏమన్నా అతనికి అర్థం కాదు.
ప్రతి నెల నా జీతం చెక్కు వచ్చేస్తే నేను ఎలా ఉన్నా దేవుళ్ళని తిట్టినా ఒప్పుకుంటాడు. అది బాగా అర్థమైంది నాకు. మరి మీ ఇద్దరికి ఇంకా కుదిరిందేముంది? ఇప్పుడే ఎందుకు బయటికి రావు అంటే, ఎలా వస్తాను పెద్దమ్మా అని చాలా ఇబ్బందులు చెబుతుంది. వాళ్ళ ఆఫీసులోనే ఒక ఉద్యోగినికి విడాకులయ్యాయి. ఒక కూతురు, 3 ఏళ్ల పిల్ల. ఆ పిల్లని 2 వారాలకు ఒకసారి తండ్రి దగ్గరికి తీసుకెళ్తూ ఉండాలి. అతను ఉన్న ఊరికి వెళ్ళడానికి కారులో 5 గంటలు పడుతుంది. అలా వెళ్ళి ఆ పిల్లని అక్కడ వదిలిపెట్టి రెండో రోజు సాయంత్రం మళ్ళీ 5 గంటల ప్రయాణంతో ఇంటికి తీసుకుని రావాలి. అక్కడ వదిలేసి వెంటనే తను వెనక్కి వచ్చేసి ఆ మర్నాడు మళ్ళీ వెళ్ళి పిల్లని తీసుకుని రావాలంటే 2 రోజుల్లో మొత్తం 20 గంటల ప్రయాణం అవుతుంది. అంటే ఒక రోజంతా ప్రయాణమే. అన్నిసార్లు తిరగలేక ఆ ఊరు వెళ్ళాక ఒక హోటల్లో ఆ రాత్రి ఉండి మర్నాడు సాయంత్రం పిల్లని తీసుకుని ఇంటికి చేరుతుంది. అంత అన్యాయమైన కోర్టు నిబంధనతో ఆ తల్లి తన 3 ఏళ్ల కూతుర్ని 2 వారాలకు ఒకసారి తండ్రి దగ్గరికి తిప్పుతూ ఉంటుంది. ఆ పిల్ల ఆ 2 రోజులు తండ్రి ప్రేమలో ఎలా మునిగి తేలుతుందంటే, ఐస్ క్రీములు తింటుంది, రకరకాల చాక్లెట్లు బిస్కెట్లు తింటుంది, పీచు బొమ్మల్ని చీకుతూ గంతులేస్తుంది. ఆ మర్నాడు జలుబుతోనో దగ్గుతోనో తల్లి ఒళ్ళోకి చేరుతుంది. ఆ తండ్రి తన ఊరు నుంచి వచ్చి పిల్లని తీసుకుని వెళ్ళి తీసుకొచ్చి దింపరాదు. 2 వారాలకు ఒకసారి కూతురు మీద ప్రేమ పొంగుతుందా? 6 నెలలకు ఒకసారి చూస్తే చాలదా? తోటి ఉద్యోగిని ద్వారా కబుర్లని వినే శ్యామల కోర్టు నిర్ణయాలంటే బీతెత్తిపోతుంది. అక్కడి నిబంధనలు అంత దరిద్రంగా ఉంటాయా అని నేను అడిగితే మళ్ళీ దానికో కదా. సంవత్సరంలో 3 నెలలు మాత్రం తండ్రి దగ్గర ఉంచారట. అన్నాళ్ళు వరుసగా ఉంచితే పిల్లలకి చదువు పోతుంది కదా. కాబట్టి ఆ 3 నెలల కాలాన్ని ఆ తండ్రి ఎలా కావాలంటాడో అతను అడిగే దాని ప్రకారం ఇవ్వాలట. వాళ్ళు పెట్టుకున్న నిబంధన అలా ఉంది. ఏడాదికి ఒకసారి కూడా తీసుకురాకు అంటే వాడు ఎంత మంచి తండ్రో. పెద్దమ్మా, ఆ అమ్మాయి ఒక్కోసారి ఎంత విరక్తిగా మాట్లాడుతుందంటే, పెళ్ళి వద్దు, పిల్లలు వద్దు, మగాళ్ళు మొహం చూడకూడదు శ్యామల. ఏ అనాథ పిల్లలను తెచ్చి పెంచుకోవాలి. లేకపోతే బతుకున్నన్నాళ్ళు ఏ సంఘసేవ చేసుకుంటూ బతికి పెద్ద వయసులో వృద్ధాశ్రమాలకి పోవాలి. అదే శాంతి. ఆ నరకాలన్నీ ఎందుకు అంటుంది. ఒక్కోసారి చప్పున ఏడుస్తుంది. నా సమస్య కన్నా ఆ అమ్మాయిని చూస్తే చాలా బాధేస్తుంది. కోర్టులు ఎందుకులే అనిపిస్తుంది నాకు. అతని దారిన అతను, నా దారిన నేను ఉంటున్నాము. అతనికి కొత్త పెళ్ళి ఎప్పటికి కావాలో అప్పటికి కదులుతుంది సమస్య. నీకు అక్కర్లేదా కొత్త పెళ్ళి? చాలే పెద్దమ్మా, జరిగిన పెళ్ళికే బుద్ధి లేదనుకుంటున్నాను. నా కొడుకు నేను విడిపోకుండా కలిసి బతికితే చాలు. అంతకన్నా నాకేమీ వద్దు. శ్యామల ఇంకా వేరే సమస్యలు కూడా చెబుతుంది. తను ఉన్న ఇల్లు వదిలేసి బయట ఉండాలంటే ముందు ఇల్లు తీసుకోవాలి. దాన్ని సంవత్సరానికి అంతటికీ కాంట్రాక్ట్తో తీసుకోవాలి. మధ్యలో ఎప్పుడన్నా ఉద్యోగం ఊడితే అది ఇబ్బంది. ఆ ఇబ్బందులన్నిటికీ శ్యామల సిద్ధంగా లేదు. ఈ ఇంట్లోనే సాగినన్నాళ్ళు సాగుతుంది అనుకుంటుంది. ముఖ్యంగా ఉద్యోగం ఏ నెలలో పోతుందో అనే భయం. ఎంసెట్లు రాసి ర్యాంకుల కోసం సంవత్సరాలు తరబడి చదివి అమెరికాలో లండన్లకు పోయి ఒక కూలి పని సంపాదిస్తే అది ఊడుతుందని ప్రతీ నెలా భయమే. 12 ఏళ్ల పాటు పెద్ద ఇంజనీర్గా పనిచేసిన ప్రసాద్కి ఉద్యోగం హఠాత్తుగా అలాగే ఊడింది. మా ఇంటి కార్మికురాలు సువర్ణ 10 ఏళ్ల నుంచి చేస్తుంది. రేడియో శారద గారింట్లో కార్మికురాలు కౌశల్య 35 ఏళ్ల నుంచి చేస్తుంది. నాకు తెలుసు, వీళ్ల పనులు వరుసగా కొన్నేళ్లైనా నిలబడతాయి. కానీ కార్లలో తిరిగే గొప్ప కూలీలందరూ సంక్షోభాల భయం, నిరుద్యోగాల భయం. శ్యామలకి కొంపలో సంబంధాల బాధే, బయటి సంబంధాలు బాధే. శ్యామల ఆఫీసులో మీటింగులు లేనప్పుడో, ఇంట్లో పిల్లాడు నిద్రపోతున్నప్పుడో వాళ్ళమ్మకో నాన్నకో నాకో ఫోనులు చేస్తూ ఉంటుంది. ఇంకా ఎన్నాళ్ళు శ్యామల ఇలాగా? అతని తల్లిదండ్రులైన అతన్ని వేరే పెళ్లి చేసుకోమని చెప్పరా అంటే శ్యామల తన అనుమానం చెబుతుంది. వాళ్ళకి అసలు ఇంట్లో పరిస్థితి తెలుసో లేదో నాకు అనుమానం. ఇతనికి పరువు ప్రీతి ఎక్కువ. ఇక్కడంతా బాగానే ఉంది, ఇద్దరం బాగున్నాం ఇప్పుడు అని చెబుతున్నాడేమో అనిపిస్తుంది నాకు అంటుంది. శ్యామల, అతనికి గడ్డి పెట్టేవాళ్ళు ఉండాలి. పోనీ బోధించే వాళ్ళైనా ఉండాలి. అతని నెంబరు నాకి, అతనితో ఒకసారి మాట్లాడతాను అన్నాను ఒకసారి. అలా వద్దు పెద్దమ్మా, అలా చెయ్యొద్దు, నిన్ను చాలా గాయపరుస్తాడు అంది. అది నాకు లెక్క కాదు శ్యామల. ఒకసారి ప్రయత్నిస్తే ఏం పోతుంది? అతనితోనే కలిసి బ్రతకమంటావా నన్ను? ఆ బుద్ధి లేని పని ఒకసారి చేశాను, మళ్ళీ అదే చేయమంటావా? చేయమనను గాని కలిస్తే కలవాలి, విడిపోతే విడిపోవాలి. ఏదో ఒకటి తొందరగా జరగాలి. ఇది త్రిశంకు స్వర్గం కదా. పూర్తిగా విడిపోవడమే జరుగుతుంది. కాలం మారదా?
కాలం మారడం కాదు, కాలం జారిపోతుంది. కాలాన్ని ఇలాగే పోగొట్టుకుంటావా? మరేం చెయ్యాలి? అంతా నిశ్శబ్దంగా ఉంది. జరగనిస్తాను ఇలాగే. మీకందరికీ తెలిసినట్టు నేను మొదటి నుంచి స్టూపిడ్గానే ఉన్నాను పెద్దమ్మ. అయ్యో, అలా అనకు, అలా అనుకోకు. నువ్వు నిర్మలంగా ప్రేమించావు. నీ ప్రేమలో కళంకం లేదు. అతన్ని హృదయపూర్వకంగా నమ్మావు. నీ చేతనైన మార్గాల్లో నీ ప్రేమ అంతా చూపించావు. దాన్ని అందుకునే స్థాయి అతనికి లేదు. ఈ ప్రేమ అందరికీ తెలిసేది కాదు, అందరికీ కలిగేది కాదు. నీ మనసుకి అటువంటి అనుభవం దొరికింది. ప్రేమ అంటే ఏమిటో నీ మనసుకు తెలుసు. ఒక మగవాడితో నీ సంబంధం ప్రేమతోనే ప్రారంభమైంది. దానికే నువ్వు సంతోషించాలి, సంతృప్తి పడాలి. ప్రేమ లేకుండా సాంప్రదాయ బేరాలతో, లగ్నాలతో కలిసి బతికే వాళ్ళ దాంపత్యాలు ఎన్నేళ్లు సాగినా, నూరేళ్లు సాగినా అవి పరిమళాలు లేని కాగితం పువ్వులు. అవి నిస్సారమైన, నిర్జీవమైన సంసారాలు. నిర్మలమైన ప్రేమతో ప్రారంభమైన జీవితం. అది పిడికెడు రోజులే సాగినా అది పరిమళభరితమైన పుష్పం. అది కాంతులీలే జ్యోతి. దాన్ని నీ మనసు చూసింది, నీ మనసు అనుభవించింది. చాలు, దానితో సంతృప్తిపడు. ఎవరెవరినో చూసి వాళ్ళ కాపురాల్లాగా నా కాపురం లేదే అనుకోకు. స్టూపిడ్ని అని ఎందుకు అనుకుంటావు? స్టూపిడ్వి నువ్వు కాదు, అతనే. అతని కోసం నువ్వు చాలా చేసావు కానీ నీ కోసం అతను చేసిందేమీ లేదు. అతను స్టూపిడ్ అని తెలియక ప్రేమిస్తే స్టూపిడ్ అవ్వవు. అది తెలిసాక ఆ స్టూపిడ్ని వదలకుండా వేలాడితే అప్పుడు నువ్వు స్టూపిడ్వే. ఆ రకంగా కూడా నువ్వు స్టూపిడ్వి కాదు. తెలివి తక్కువ దాన్ని అనుకోకు. తెలివి అంతమేముంది? ప్రేమని చూసావు, చాలు. నువ్వు మాట్లాడితే నాకు సంతోషంగా ఉంటుంది పెద్దమ్మ. కానీ అతని ప్రేమ అబద్ధమే కదా. అలాంటప్పుడు మా మధ్య గడిచింది నిర్మలమైన సంబంధం ఎలా అవుతుంది? నేను నీ ప్రేమ గురించే చెప్పాను, అతని గురించి కాదు. నువ్వు అతన్ని నమ్మావు, అది నిజమే కదా. నీలో కళంకం లేదు. అతనిలో తప్పులు ఉంటే దానికి నీదేం బాధ్యత? అతని ప్రేమ నిస్వార్థమైనది కాదని ఇప్పుడు తెలిసింది కానీ నీకు అప్పుడు తెలియదు కదా. నీ ప్రేమ నిజం, నీ ప్రేమ నిజం. అందులో నిర్మలత్వం లేనిదేముంది? నా మీద ప్రేమతో ఇలా మాట్లాడతావా అని నవ్వింది శ్యామల. ఆ రోజు శ్యామలతో చాలాసేపు అలా మాట్లాడాను. ఏ రోజైనా నేను రాత్రి 11, 12 దాటాక నిద్ర ముంచుకొస్తుంటే గాంధీ నిద్ర చూసి నాకు ఆ నిద్రానందం కోసం ఇక పడుకుందామని పక్క ఎక్కితే శ్యామల గుర్తించిందంటే మాత్రం ఇక ఆ రాత్రంతా నిద్ర పట్టదు. అప్పుడు శ్యామలకి పగలే, ఆఫీస్లోనే ఉంటుంది. అయినా మా గదిలో రాత్రే కాబట్టి అక్కడ కూడా రాత్రే అనిపిస్తుంది. శ్యామల చంటి పిల్లాన్ని పెట్టుకుని ఒంటరిగా హాల్లో పడుకుని ఉంటుందా? తెల్లారేపాటికి 4 సార్లు లేచి పిల్లాడికి గుడ్డలు మార్చి సీసాపాలు వెచ్చజేసి పట్టి వాణ్ణి నిద్రపుచ్చి తను పడుకుంటుందా? అతనైతే పై గదిలో నిశ్శబ్దంగా, నిరాటంకంగా తెల్లార్లు గాఢ నిద్రలో ఉండిపోతాడా? భార్యని, చంటి బిడ్డని అంత ఒంటరిగా వదిలేసి ఎలా ఉంటాడు? ఉంటున్నాడు కదా, ఎలా ఉంటాడేమిటి? హాయిగా ఉంటాడు. తన వారసుడైన కొడుకు, తనకే హక్కైన కొడుకు బాగానే పెరుగుతున్నాడని ధీమాతో ప్రశాంతంగానే ఉంటాడు. ఆ ఆలోచనలతో నాకు నిద్ర పట్టదు. అతనితో మాట్లాడదామా, పోనీ అతని తల్లిదండ్రులతో మాట్లాడదామా అని చాలాసార్లు అనుకున్నాను. ఎందాక నరకం ఆ ముగ్గురికి. వాళ్ళని కలపగలిగితే కలపండి, లేకపోతే ఎవరి దారిన వాళ్ళు ఉండేలాగా చేయండి. ఆ తల్లి పిల్లల్ని ఆ బందిఖానా నుంచి బయటపడేయండి. వాళ్ళు శాంతిగా బతికేలాగా చూడండి అని వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది ఆ రాత్రంతా. కానీ అదంతా శ్యామలే చేయగలదు కదా అనిపిస్తుంది తెల్లారాక లేస్తే. శ్యామల తెలివి తక్కువది కాదు, తనే చేసుకోగలదు అనిపిస్తుంది. ఆ శ్యామలకే నేను సీత పని అప్పచెప్పాను. శ్యామల, మీ ఊళ్ళోనే సీత అనే అమ్మాయి కొంచెం ఇబ్బందుల్లో ఉంది, నీ సాయం కావాలి శ్యామల అంటే, అయ్యో చెప్పు పెద్దమ్మ, నేను చేయగలిగిందైతే చేస్తాను, చెప్పు అంది. గాంధీ నీకు మెయిల్స్ పంపుతూ ఉంటాడు, చూసుకుంటూ ఉండు. రవి కూడా నీతో మాట్లాడతాడు, సీత పరిస్థితి తెలుసుకుంటూ ఉండు. తెలుసుకుంటాను కానీ ఏమిటి ఆ అమ్మాయి సమస్య? ఇక్కడికి వచ్చే అమ్మాయిలు ఇండియాలో ఉద్యోగాలు చేసొస్తారు. ఇక్కడికి వచ్చాక దాదాపు సంవత్సరానికి కానీ ఉద్యోగం ఉండదు. ఇంట్లోనే కూర్చోవాలి. వీధిలోకి చూస్తే ఒక్క మనిషి కనబడడు. భర్తలు ఉద్యోగాలకు పోతారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవ్వరూ ఉండరు. పోనీ కాసేపు తిరిగి వద్దామా అంటే కారు ఉంటేనే కానీ బయటికి వెళ్ళలేని దూరాలుంటాయి. కారు ఉన్న డ్రైవింగ్ అప్పుడే రాదు కదా. మగాళ్ళ ఇంటికి వస్తేనే బయటికి కదలాలి. ఇండియాలో హాయిగా స్నేహితులతో, బంధువులతో తిరిగేవాళ్ళం. ఇక్కడికి రాగానే పిచ్చెక్కుతుంది. నాకు తెలిసిన ఒక అమ్మాయి డిప్రెషన్తో జబ్బు పడిపోయింది. హాస్పిటల్లో పెట్టాల్సి వచ్చింది. బాగుపడిందిలే. అలాంటి డిప్రెషనా ఈ అమ్మాయికి?
అది కాదులే, అయినా నువ్వే ఆ అమ్మాయితో మాట్లాడు. గాంధీ మేజ్ చూస్తూ ఉండు. శ్యామలతో ఆ పని గురించి ఒకసారి చెప్పానంతే. తన పని తను అద్భుతంగా చేసింది. సీతని బయటకు తెచ్చేసి విమానం ఎక్కించేసేదాకా అదంతా తన బాధ్యత అయినట్టు చేసింది. రవి ఈ మెయిల్స్లో రాసినట్టు క్రెడిట్ గోస్ టు శ్యామల. సీత వచ్చేస్తుంది తెల్లవారేపాటికి. కళ్ళు తెరిచిన సీత 13వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.